వర్డ్ కూడా ప్రజల్లోకి పోలేదు సార్. మొత్తం ఆయన డామినేట్ చేస్తున్నారు అక్కడ స్టూడియోలో కూర్చొని. లేదు, ఎవరు మాట్లాడిన పీసీఆర్ ఎవరు మాట్లాడినా నిర్మోహమాటంగా మ్యూట్ లో పెట్టియండి. మాట్లాడిన వాళ్ళకి ఇవ్వండి అవకాశం. సార్ వెంకటరెడ్డి గారు పర్సనల్ గా టార్గెట్ చేసి వాయిస్ వెళ్ళాలి కదా. తప్పు అన్నప్పుడు తను ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో మాట్లాడి వాళ్ళ నాన్న ఒక తాపి మేస్తేని మాట్లాడి వాళ్ళ నాన్నని నీచంగా దిగజార్చి మాట్లాడిన వాళ్ళందరినీ ఆయన ప్రభుత్వంలో మినిస్టర్లను చేసుకున్నాడు, ఆయన నాయకత్వంలో ఎమ్మెల్యేలను చేసుకున్నాడు. అక్కడ రాని తప్పు పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన నాగబాబా నేను ఎమ్మెల్సీని చేసుకుంటే వచ్చిన బాధ ఏంటి వైసీపీ వాళ్ళకి? వీళ్ళు వచ్చి పక్కన చెప్పడం ఏంటి అంటే ఇంకొక ఈవిడ ఎవరైతే రోజా గారు మాట్లాడుతున్నారు, రోజా గారిని వెనకేసుకొని వచ్చి వెంకటరెడ్డి గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఫస్ట్ థింగ్ నేను టైం ఇస్తే నేను వినిపిస్తా, అతను ఒక టెర్రరిస్ట్, అతను ఒక టెర్రరిస్ట్ అని రాజశేఖర రెడ్డి గారు రోజా గారు అన్నారు. అటువంటి ఆవిడ మినిస్టర్ని చేశాడు. ఆవిడ నోటి దూల ఎంత ఉందో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పతనం అవ్వడానికి ప్రశ్న ప్రియాతి పరిగిస్తే రోజా గారు నోరికే ఇవ్వాలి. నీచాతి నీచంగా వ్యక్తిగతంగా ఒక మహిళ ఇలా మాట్లాడుతుందా అని ఆశ్చర్యపోయే విధంగా అంత నిజాన్ని మాట్లాడింది. ఈవెన్ ఇళ్లలో ఉన్న లేడీస్ ని కూడా తీసుకొని వచ్చేసింది, పెళ్ళయి పిల్లలు ఉన్న లేడీస్ ని కూడా తీసుకొని వచ్చింది ఆవిడ, విడాకులు తీసుకున్న ఆవిడని కూడా తీసుకొని వచ్చింది బయటకి. ఇటువంటి ఆవిడ ఈ రోజు కూడా అధికారం కోల్పోయినా కూడా ప్రజల్లో ఉండాలా? అట్లాంటిది జబర్దస్త్ షోలు ఇంకొక 4 షోలు ఒప్పుకొని హైదరాబాద్ లో ఉంటా పార్ట్ టైం కి ఇంటికి వచ్చి పిల్లలతో వీడియోలు చేసుకుంటున్న ఈమె ప్రజలతో ఎలా ఉండాలి? మేనిఫెస్టో ఒకసారి మాటిస్తే దాన్ని తప్పకూడదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఇచ్చినప్పుడు, నవరత్నాలు ఇచ్చినప్పుడు ఈమె పక్కనే ఉండింది కదా. మరి ఆయన ఒక్కొక్కటిగా నేలరాలుస్తూ ఉంటే ఈమె ఎందుకు గొంతు మాట్లాడలేకపోయింది? ఒక్క రోజున నగిరిలో ఈమె ఉండి నగిరి ప్రజలతో ఈ మమేకమై అక్కడ సమస్యలు తెలుసుకున్న దాఖలాలు ఉన్నాయా? కుమారస్వామి గారు తప్ప ఓపెన్ ఛాలెంజ్ చెప్తా, రోజా గారు అక్కడ ఉంటున్నారు, కుమారస్వామి అక్కడ పెట్టడం చేస్తున్నారా? ఎవరికి చెప్తారు సార్ రోజా గారి నీతులు? ఎవరికి చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ బ్రదర్ అండి, వాళ్ళ సొంతం అన్న ఆయన ఉండి నడిపిస్తాడు అక్కడ రాజకీయం. ఈవిడ అసలు ఉండదు. వీళ్ళ భర్త చెన్నైలో, ఈమె వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో ఉంటుంది స్టూడియోలు చూసుకుంటూ. ఎప్పుడో ఒకసారి ఒక లైవ్ ఇస్తుంది అంతే. ఈవిడ లైవ్లు ఇవ్వడానికి వచ్చిన ఆవిడ మేము అధికార ప్రతినిధి, ఆమె అధికార ప్రతినిధి అంతే. అంతకుమించి ఆమె ప్రజల పక్షాన్ని ఎక్కడ పోరాడుతుంది? ఏం పోరాటాలు చేస్తుంది ఓడిపోయిన తర్వాత ప్రజల పక్షారా? పవన్ కళ్యాణ్ గారిని అడిగే స్థాయి ఉందా నిజంగా చెప్పాలంటే? ఆయన ఫీవర్ తో సఫర్ అవుతూ కూడా ఒక పక్క అసెంబ్లీకి వస్తూ అక్కడ మీటింగ్స్ అటెండ్ అవుతూ మళ్ళీ అక్కడ నుంచి నైట్ ఓజీ షూటింగ్ లో అక్కడ ఫంక్షన్ కి వెళ్ళి మళ్ళీ మార్నింగ్ వచ్చి మళ్ళీ ఇక్కడ మీటింగ్ అటెండ్ అవుతున్నారు. ఇప్పుడు ఆయన హెల్త్ బాగాలేకపోయినా అసెంబ్లీకి వచ్చారు సోమవారం దాకా. ఈమె వచ్చి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంది. ఆయన కష్టాధితాన్ని కౌలు రైతులకి అధికారంలో లేనప్పుడు ఖర్చు పెట్టిన వ్యక్తి ఇప్పుడు అధికారం కోల్పోతే షూటింగ్లు తీసుకుంటుంది. అధికారంలో ఉంటే ఎంజాయ్ చేసింది పవన్ ని, విదేశాలు తిరుగుతూ. అధికారం పోతే షూటింగ్లు చేసుకుంటుంది. ఎప్పుడు ప్రజలతో ఉంది? మంత్రి పదవి తీసుకున్న తర్వాత జబర్దస్త్ షోలకు కానీ ఏ సినిమా టీవీ ప్రోగ్రాంలకు కానీ అటెండ్ కాల. ఫస్ట్ మీరు తెలుసు మంత్రి పదవి ఇచ్చిన దగ్గర నుంచి మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసుకున్నారు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కాదుగా, మరి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా 122 సార్లు 460 రోజులు ఇప్పటికి వీళ్ళు అధికారంలో వచ్చి 460 రోజుల్లో 122 సార్లు హైదరాబాద్ టు విజయవాడ ట్రావెల్ చేశాడు స్పెషల్ ఫ్లైట్లో ప్రభుత్వ ధనంతో. ఏ హోదాలో చేశాడు? 122 సార్లు. ఏది? ప్రభుత్వ ధనంతో. మంత్రికి ప్రభుత్వం హెలికాప్టర్ ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితిలో వాడతారు. కానీ మొత్తం ఈయన లోకేష్కి 77 సార్లు, లేదా చంద్రబాబు నాయుడు గారు 70 సార్లు హైదరాబాద్ ఏం పని మీకు 70 సార్లు 122 సార్లు? మీరు ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్లో పిఠాపురానికి ఎమ్మెల్యే, లేదా హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ మాదాపూర్కి ఎమ్మెల్యేనా అన్నిసార్లు తిరగడానికి? మాదాపూర్ అనేటటువంటి రిచ్ ఏరియా నుంచి పొద్దున బయలుదేరి సాయంత్రం వచ్చేస్తాడు. మరి ఇవన్నీ మనకు కనపడవు. ఇవన్నీ ప్రభుత్వ ధనాన్ని వృధా